దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల ఆకాశం వైపు చాచి గంభీరంగా దేవునికి స్తోత్రాలు అర్పించేద్దాం. గంభీరంగా చెప్దాం. మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రాలు అర్పించేద్దాం. మనల్ని భద్రపరిచిన దేవునికి స్తోత్రాలు అర్పించేద్దాం. మనల్ని కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చిన దేవునికి నిండు మనసుతో స్తోత్రాలు అర్పించేద్దాం. హల్లెలూయా. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం. గనుడు అయిన దేవా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటున కాచావు, కాపాడావు, భద్రపరచు, క్షేమమునిచ్చావు. అయ్యా, ఈ శుభ శుక్రవారం ఆరాధనలో మేము పాల్గొనడానికి సహాయం చేశావు. మొట్టమొదటి మాటగా అయ్యా మేము మాట్లాడుకొని పోతుండగా, ధ్యానించబోతుండగా మీరే మాకు అర్థమయ్యే రీతిలో అయ్యా దాని ప్రకారం జీవించే రీతిలో మమ్మల్ని ఉంచమని, బలపరచమని యేసు ఉన్నతమైన నా పేరిట అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. సమయం ఇచ్చిన అన్నయ్యకు, యేసురత్మకు, అన్నకు, అక్కకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నన్ను క్షమించండి, యథావిధిగా లేట్గానే వచ్చాను. సోనీని హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఆ టెస్ట్ల కోసమే అక్కడికి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి రావడానికి ఇంత టైం పట్టింది. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం మొట్టమొదటి మాట, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. సరిపోతుంది. ఈ సిలువ ధ్యానములలో మొట్టమొదటి మాట, సిలువ మీద దేవుడు పలికినటువంటి, యేసు ప్రభువు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట క్షమించు. ఆయన క్షమించడానికి లేక తండ్రిని క్షమించమని అడుగుటకు గల కారణాలు మనకు తెలుసు. దేవునికి రావాల్సిన ఘనతను, దేవుని పొందవలసిన ఘనతను, ఆ ఘనతనంతను వదిలిపెట్టి భూమి మీదకి దిగివచ్చి నరరూపధారునిగా మన కొరకు సిలువలో బలియాగమై చివరి రక్తబొట్టు వరకు చిందించింది పాప పరిహారార్థ విషయమై. అయితే యేసు ప్రభువు వచ్చిన తర్వాత అనేక సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు. కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, చెవిటి వారికి చెవులు ఇచ్చారు, దెయ్యముల చేత పట్టి పీడింపబడుతున్న వారికి విడుదలనిచ్చారు, మరణపు స్థితిలో ఉన్న వారిని కూడా తిరిగి లేవనెత్తాడు. ఇంకా చెప్పాలి అంటే మరణమైపోయిన వారిని కూడా తిరిగి లేవనెత్తాడు. ఏ కన్ను అయితే ఆయన ముట్టి స్వస్థపరిచాడో అదే కన్ను ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు చూసింది. ఏ నోరైతే దేవుడు ముట్టి స్వస్థపరిచాడో అదే నోటితో సిలువ వేయండి కేకలు వేసిన జనాంగాన్ని మనం చూసాం. పక్షవాయు కలిగడ వాడిని లేపి పైకి లేవనెత్తి నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు వాడు లేచాడు. లేచిన వారి గుంపులో వాడు కూడా ఒకడు ఉన్నాడేమో, ఆయన్ను సిలువేయండి అన్నాడు. ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు అక్కడ ఉన్నారు. వారికి వస్తున్నటువంటి ఆటంకములను బట్టి యేసు ప్రభు వారే అడ్డుగా ఆయన కనిపించారు, వాళ్ళకి కనిపించారు. ఆయన ఎలాగైనా చంపేయాలని వారు తీర్మానం చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ భాగంలో యేసుని సిలువ వేడి అన్నప్పుడు అమాయకంగా ఉన్నటువంటి జనానం అక్కడ ఉన్నారు. ఏమీ తెలియని ప్రజలు కూడా అక్కడ ఆ గుంపులో ఉన్నారు. వీరు ఏ కేకలు వేస్తున్నారో అవే కేకలు వారు కూడా వేస్తున్నారు, యేసుని సిలువ వేయడి. అప్పుడు యేసు ప్రభు వారు తండ్రికి మొరపెడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అనే మాట మాట్లాడారు. ఆయన కొరడాలతో కొట్టిన వారు కూడా అక్కడే ఉన్నారు. బల్లెపు పోటు పొడిచిన వారు కూడా అక్కడే ఉన్నారు. వారందరి నిమిత్తమే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. మనం అనేక సందర్భాలు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కూడా ప్రగడాల ప్రవీణ్ అన్న విషయంలో కూడా చూసాం. తన భార్య ఏ రీతిగా క్షమించమని కోరిందో మనకు తెలుసు. అదే పొజిషన్లో మనం ఉంటే, దేవాతి దేవుడే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఆయన దిగివచ్చి అనేక అద్భుతాలు, సూచక క్రియలు చేసినప్పటికీ ఆయనను సిలువ వేసింది ఆనాటి ప్రజలు. ఆనాడే కాదు, ఈనాడు కూడా బాహాటంగా దేవుని సిలువ వేస్తున్నారు. ఆయన సన్నిధిలో ఎన్ని అద్భుతాలు మనం చూసామో,
ఎలాంటి గడ్డు పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసి వచ్చాము. అబద్ధం ఆడవద్దన్నాడు పెదవులతో. ఎన్ని మార్లు పవిత్రంగా మనం బ్రతకగలిగాము, ఎన్ని మార్లు మాట్లాడామని నేను అనట్లేదు, ఎన్ని మార్లు పవిత్రంగా బ్రతికామని అంటుంటాను. ఆయన ముట్టినటువంటి ఈ శరీరం, ఆయన నిలవబెట్టినటువంటి ఈ శరీరంతో బాహాటంగా దేవుని ఎన్నిసార్లు మనం సిలువ వేశాం. తండ్రి ఇప్పటికి మొరపెడుతున్నారు. అప్పుడైతే వీరికి ఏమి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ఇప్పుడైతే ఎలాగ ప్రార్థన చేయాలి? వీరికి తెలుసు ప్రభువా, అయినా వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేయాలా అని ఆయన మొరపెట్టాలా? అలా చేస్తాయి. ఆయన అంటున్నాడు లేఖన భాగంలో, పేతురు గారు వచ్చి, అయ్యా ఎన్ని మార్లు మట్లకు నా సహోదరిని నేను క్షమించాలంటే 77 మార్లు మట్లకు క్షమించాలి, 7 మార్లు మటుకు కాదు, ఎప్పటికైనా నువ్వు క్షమిస్తూనే ఉండాలన్నాడు. అలాగని తెలిసి పాపం చేస్తున్నప్పటికీ, ఎరిగి పాపంలో మునిగిపోతున్నప్పటికీ క్షమించబడవలసినటువంటి మనం మాటికి తప్పులు చేస్తే, మాటికి వ్యతిరేక పనులు చేస్తే, మాటికి దేవునికి ఆయాసకరమైన బ్రతికితే దేవుడు లెక్కడిగే రోజు ఆసన్నమవుతుంది. మీరెవరో నాకు తెలియదనే రోజు ఒక రోజు రాబోతుంది. పవిత్రంగా బ్రతుకుతున్నానని, ప్రత్యేకంగా ఉంటున్నానని, దేవుని కొరకు జీవిస్తున్నానని అనుకుంటున్నటువంటి జీవితాలలో మనం ఉంటే తస్మత్ జాగ్రత్త. ఆయన మన పాపములు క్షమించాడు, మన అవిధేయతలను క్షమించాడు, వంకరతనమును తీసివేశాడు, వ్యతిరేకతను తీసివేశాడు, పవిత్రంగా బ్రతకమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మీరి అతిక్రమం చేస్తున్నామా? ప్రియులరా, ఒకటి మనం క్షమించబడాలి. ఎక్కడ? ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు. కుమారుడు యేసు ప్రభువారు తండ్రికి మొరపెడుతూ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ఈనాడు వీరేమి చేస్తున్నారో వీరికి తెలుసును కనుక వీరిని కూడా క్షమించమంటున్నాడు. అలా అడుగుటను బట్టే మనం ఇక్కడ సజీవుల లెక్కలో ఉన్నాం. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనం చేస్తున్న ప్రతి పాపం మనకు తెలుసు, అయినా మనం బ్రతికి పట్టగలుగుతున్నామంటే, ఆయన నిలవగలుగుతున్నామంటే ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. తెలిసి పాపంలో పడిపోతున్నావా? ఎరిగి పాపంలో పడిపోతున్నావా? ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఒక దినం రాబోతుంది, ఆ దినం విజ్ఞాపన చేయడానికి లేదు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా, ఎంత విజ్ఞాపనలు చేసినా నీవెవరో నాకు తెలియదనే రోజు ఆసన్నం కాబోతుంది. ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? ఇంకా బాప్తిసం పొందకుండా ఉన్నావా? ఇంకా దేవునికి అవిధేయతతో బతుకుతున్నావా? దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, యథార్థత లేకుండా, పవిత్రత లేకుండా, ప్రత్యేకంగా జీవించకుండా అన్ని ఆచారాలను సాగిస్తూ అన్యాచారాల్లో కొట్టుమిట్లాడుతున్నావా? జాగ్రత్త ప్రియులరా, ఇది మీకే కాదు, నాకు ఇక్కడున్న మనందరికీ వర్తిస్తుంది. మన బ్రతుకు ఎలాగుండాలి? పవిత్రంగా ఉండాలి. ఒకటి, ఆయన క్షమించాడు, ఇంకను క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నన్ను వలె మీరు కూడా జీవించండి అంటున్నాడు. ఒక పాట ఉంది కదా, దేవుని పేరుట దగా చేస్తే దేవుని కను సహించదు, దేవాలయమే మోసం చేస్తే దేవుని కను సహించడు, ఆత్మనేత్రము తెరుచుకో. ప్రియులరా, ఆత్మనేత్రం అంటే ఏంటో తెలుసా? మన భక్తి జీవితం, మన పవిత్రమైన జీవితం, మనం బ్రతకాల్సిన తీరు ఆయన చెప్పాడు. లేఖన భాగాలు తెలియచేస్తూనే అనేక మార్లు దైవజనులు మనకు బోధిస్తూనే ఉన్నారు. ఎన్ని మార్లు దేవుని వాక్యానికి లోబడుతున్నామో, ఎన్ని మార్లు మన బ్రతుకు సరిదిద్దుకుంటున్నామో అనేది ఒక ప్రక్క అయితే, మరొక ప్రక్క క్షమించబడినటువంటి నీవు అనేక మందిని క్షమిస్తున్నావా? ఇతరులను క్షమిస్తున్నావా? ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సన్నివేశాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ప్రకటాల ప్రవీణ్ గారి విషయంలో నా మట్టుకు నేనైతే దుందుడుకు స్వభావంతో ఉన్నాను. ఎవరైనా చంపేశారో వాడిని కూడా చంపేయాలన్న భావంతో నేను ఉన్నాను. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, 77 మార్లు మట్టుకు నువ్వు క్షమించాలి. కొంతమంది భక్తులు లేచారు, మేము గాజులు వేసుకున్నాం, మా క్రైస్తవులు మౌనంగా ఉండాలని. మౌనంగానే ఉండాలన్నా, మౌనంగానే ఉండాలి. ఎందుకని? ఆయనే చెప్పాడు, నా నిమిత్తమై నిందలు పడతారు, నా నిమిత్తమై అవమానించబడతారు, నా నిమిత్తమై హతసాక్షులు కాబడతారు, అయినను మీరు భయపడద్దు. మీరు పొందిన నిందకు ప్రతిగా ప్రత్యేకమైనటువంటి దేవులతో ఆశీర్వాదాలు నింపేస్తున్నానని చెప్పాడు కదా. ఒకటి, నువ్వు క్షమించబడాలి. మరొకటి, నువ్వు క్షమించాలి. క్షమిస్తున్నావా?
నీ ఇరుగు పొరుగువారిని క్షమిస్తున్నావా? నీ భార్యను క్షమిస్తున్నావా? నీ భర్తను క్షమిస్తున్నావా? నీ సహోదరుని క్షమిస్తున్నావా? నీ సహోదరుని క్షమిస్తున్నావా? నీ పక్కనున్న వాడిని క్షమిస్తున్నావా? లేదే. క్షమాపణ పొందుకుని మరి ఒకరిని క్షమించకపోతే అది కూడా నేరమే, అది కూడా పాపమే. ఈ రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోనండి. ఒకటి, క్షమించబడ్డావా? మంచిదే, క్షమించు. నువ్వు కూడా క్షమిస్తే నిత్య రాజ్యానికి పాలి భాగస్తులకు మనకి ఏ ఆటంకము ఉండదు. యథార్థంగా బ్రతికితే, ప్రత్యేకంగా బ్రతికితే, పవిత్రంగా బ్రతికితే, క్షమాగుణం కలిగి ఉంటే నిత్య జీవానికి పాలి భాగస్తులకు దేవుడు కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.